మన పెద్దలు చెప్పిన విషయాలు మీరు విన్నారా? అందరికీ నమస్కారం. దేశమంతటికి 15 ఆగస్టు 1947 స్వతంత్రం వస్తే హైదరాబాద్ సంస్థానానికి మాత్రం 17 సెప్టెంబర్ 1948 సంవత్సరం స్వతంత్రం వచ్చింది. భారతదేశం మొత్తంలో 564 సంస్థానాలు ఉంటే అవన్నీ భారత్లో విలీనమైపోయాయి. కేవలం ఒక 3 మాత్రమే విలీనం కాకుండా నిలబడిపోయాయి. కాశ్మీర్, జునాగఢ్, హైదరాబాద్ ఈ 3 సంస్థానాలు స్వతంత్ర రాజ్యాలుగా ప్రకటించుకునే దిశలో భారత్లో విలీనం కాకుండా ఉండిపోయాయి. కాశ్మీర్ని ఆ రోజున్నటువంటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఆ సమస్యను పరిష్కరిస్తాను, భారత్లో విలీనం చేస్తాను అని చెప్పేసి తాను ఆ సమస్యని పరిష్కరించడం కోసం తీసుకున్నాడు. జునాగఢ్ అక్కడ ఉండేటువంటి ప్రజలు తిరుగుబాటు చేస్తే రాజు పాకిస్తాన్ పారిపోయాడు. కానీ హైదరాబాద్ నిజాం తాను ఉస్మానిస్తాన్గా స్వతంత్ర దేశంగా ప్రకటించుకొని ఈ దేశాన్ని స్వతంత్ర దేశంగా పరిపాలన చేయాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నాడు. అప్పుడు మన దేశం యొక్క ఉప ప్రధానమంత్రి, హోంమంత్రి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ సైన్యాన్ని మన దేశం హైదరాబాద్ సంస్థానం మీదకి పంపించాడు. ఆ రకంగా హైదరాబాద్ సంస్థానం భారత్లో విలీనమైంది. అయితే దీని వెనకాలండేటువంటి కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 1929లో మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అనేటువంటి ఒక రజాకారుల సంస్థ ఈ సంస్థానంలో ప్రారంభమైంది. ఈ సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే హిందువులపై బడి దోచుకోవడం, హిందువులని హత్యలు చేయడం, దౌర్జన్యం చేయడం, హింసించడం, అత్యాచారాలు చేయడం ఈ సంస్థ యొక్క సాధారణ అలవాటు. ఈ మజ్లిస్ రజాకార్ ముఠాకు మొదటి అధ్యక్షుడు బహదూర్ యార్ జంగ్. ఆయన అత్యంత క్రూరుడు. ఆయన తర్వాత ఆయనతో పాటు నిజాం సైనికులు, రజాకారులు కలిసి హిందువుల మీద అత్యాచారాలు చేసేవాళ్ళు. ఆ తర్వాత హిందువుల మీద అత్యాచారాలు చేయడం కోసం ఈ సంస్థకి మౌల్వీ కాసిం రజ్వీ అధ్యక్షుడయ్యాడు. ఇతను ఇంకా పెద్ద మతోన్మాది, ఔరంగజేబు అంశంలో పుట్టినటువంటి వాడు, పరమత సహనం అనువంతైనా లేనివాడు, స్వమత దురాభిమాని. రజాకారులు ఏం చేసినా సరే పూర్తిగా సహకరించాలని చెప్పేసి నిజాం వాళ్ళకు సూచించాడు సైనికులకి. కాసిం రజ్వీ అకృత్యాలను, నిజాం రాజు రజాకారులకు ఏ విధంగా సహాయపడుతున్నాడో, ఎలా దాసుడయ్యాడో ప్రజాస్వామ్య పద్ధతిలో విమర్శించినటువంటి ఇమ్రోజ్ అనేటువంటి పత్రిక యొక్క సంపాదకుడు షోయాబుల్లా ఖాన్ను నడి రోడ్డుపై నరికి కాల్చి చంపేశారు రజాకారులు. కానీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. సంస్థానంలో ఏ ఊరేగింపు జరిగినా రాళ్ల వర్షం కురిపించేవారు, దాడులు చేసేవారు, విధ్వంసం సృష్టించేవారు. ఎదురు తిరిగితే హిందువుల మీదే కేసులు పెట్టి జైళ్ళలో తోసేసేవారు. ఆ విధంగా పెద్ద ఎత్తున హిందూ సమాజం మీద దౌర్జన్యము, హింస, అక్రమాలు జరుగుతున్నాయి. మీర్ ఉస్మాన్ అలీకి హిందూ పండుగలంటే ద్వేషం. అందుకనే రజాకారులు, సైనికులు కలిసి దసరాకు మామూలుగా 10 రోజుల ముందు నుంచే తెలంగాణలో పండుగ జరుపుకుంటుంటారు. బ్రతుకమ్మలు ఆడుతూ ఉంటుంటారు. సందడి ప్రారంభమవుతుంది. దీన్ని ఎలాగైనా సరే అడ్డుకోవాలని చెప్పేసి బతుకమ్మ ఆడుతున్నటువంటి స్త్రీలపై దాడి చేసి వాళ్ళ బట్టలు విప్పి నగ్నంగా బతుకమ్మ ఆడిస్తూ వాళ్ళ పిరుదులపై లాఠీలతో కొడుతూ రాక్షసానందం పొందారు. భైరవునిపల్లి అని చెప్పేసి ప్రజలు, అక్కడ ఉండేటువంటి ప్రజలు రజాకారులకు ఎదురు తిరిగితే, సవాలు విసిరితే పక్కనున్నటువంటి లింగాపూర్ మీద దాడి చేసి దోచుకొని పారిపోతూ ఉన్నారు రజాకారులు. అటువంటి సమయంలో భైరవపల్లి వాళ్ళు వెళ్ళి అడ్డగించి ఆ రజాకారులు దోచుకున్నటువంటి సొమ్మును అక్కడే వదిలిపెట్టి పారిపోయారు.
ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి దాడి చేశారు. మళ్ళీ భైరవపల్లి వాళ్ళు ఎదురు తిరిగారు. మళ్ళీ రజాకారులు ఆయుధాలు వదిలిపెట్టి పారిపోయారు. మూడోసారి సైనికులతో పాటు రజాకారులు ఒక వ్యూహం ప్రకారం భైరవపల్లి మీద దాడి చేసి అక్కడ విధ్వంసం సృష్టించి మొత్తం గ్రామాన్నంతా తగులబెట్టేసి అక్కడ ఉన్నటువంటి యువకుల్ని, ముఖ్యమైనటువంటి నాయకులందరినీ కూడా, హిందూ నాయకులందరినీ కూడా తీసుకుని వెళ్ళి ఊరవతలు నిలబెట్టి వరుసగా 92 మంది యువకుల్ని కాల్చి చంపారు. ఇట్లాంటి దురాఘాతాలు కోకొల్లలుగా ఈ సంస్థానంలో జరిగినాయి. దీన్ని చూసుకొని నిజాం తనకు అడ్డు లేదని చెప్పి అనుకున్నాడు. అందుకని స్వతంత్ర పాలన, స్వతంత్ర రాజ్యం అని చెప్పి ప్రకటించుకున్నాడు. సర్దార్ పటేల్ ఈ ఘోరమైనటువంటి హింసను చూసి భరించలేక సైన్యాన్ని పంపించాడు. అన్ని వైపుల నుంచి చుట్టుముట్టినటువంటి సైన్యము, రజాకారులు నిజాం సైన్యము భయపడిపోయేటట్టుగా విజృంభించి అన్ని తెలంగాణలో ఉండేటువంటి నిజాం సర్కారులో ఉండేటువంటి అన్ని భూభాగాల్ని స్వాధీనపరుచుకుంటూ ముందుకు వెళ్తున్న సమయంలో రజాకారులు సైన్యము భయపడిపోయి అక్కడి నుంచి లొంగిపోవడానికి సిద్ధపడ్డారు. ఆ సమయంలో నిజాం సర్దార్ పటేల్ సమక్షంలో లొంగిపోయాడు. నిజాం పాలన అంతమైపోయింది. సైన్యం హైదరాబాద్ సంస్థానాన్ని హస్తగతం చేసుకుంది. హైదరాబాద్ సంస్థానం విలీనమైపోయింది. కాబట్టి ఆ రకంగా హైదరాబాద్ సంస్థానంలో పెద్ద ఎత్తున దౌర్జన్యము, హింస, హత్యలు, దోపిడీలు, అత్యాచారాలు వీటిని ఆపడం కోసము మరియు హైదరాబాద్ దేశం నడిబొడ్డునున్నటువంటి హైదరాబాద్ సంస్థానాన్ని భారత్లో విలీనం చేయడం కోసము సర్దార్ పటేల్ ఆ రోజున తీసుకున్నటువంటి నిర్ణయం, దాని కారణంగా హైదరాబాద్ స్వతంత్రం పొందింది, భారత్లో విలీనమైంది. దీనికి అంతటి కూడా కారణమైనటువంటి సర్దార్ పటేల్ను అభినందిస్తూ నేను